ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు జరిగింది. ట్యాపింగ్ వ్యవహారంలో ఓ ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఎమ్మెల్సీ పాత్రపై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇజ్రాయెల్ నుంచి అధునాతన పరికరాలు హైదరాబాద్కు రప్పించడంలో ఎమ్మెల్సీ కీలక పాత్ర పోషించినట్టుగా గుర్తించారు. ఎమ్మెల్సీ తన పలుకుబడి ఉపయోగించి ఎస్ఐబి టెక్నికల్ కన్సల్టెంట్ రవిపాల్తో ట్యాపింగ్ డివైజ్లను తెప్పించినట్టుగా చెప్తున్నారు. ఈ కేసులో ఎమ్మెల్సీని విచారించేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తూ ఉంది. ఈ ట్యాపింగ్ లో చాలా వరకు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ జరిగాయని చెప్పేసి అన్న శ్రీనివాసరెడ్డి కూడా తాజాగా డీజీపీకి కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఇజ్రాయెల్లో అధునాతన పరికరాలు కొని హైదరాబాద్కు రప్పించడంలో ఒక ఎమ్మెల్సీ కీలక పాత్ర వహించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ ఎమ్మెల్సీ పాత్రపై విచారణ చేసేందుకు కూడా సిట్ సిద్ధమవుతుంది. ఏ క్షణానైనా ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ ఇజ్రాయెల్ డివైస్ కు సంబంధించి కూడా రవిపాల్ అనే అతను ఇటువంటి అధునాతనమైన పరికరాలు తెప్పించడము, సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఒక ఆఫీసును ఏర్పాటు చేసుకుని దాదాపు 2 కిలోమీటర్ల రేడియస్ లో మాటలు వినేందుకు ఈ డివైస్ ను ఫిక్స్ చేసినట్టుగా కూడా గుర్తిస్తున్నారు. ప్రస్తుతం స్టేట్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో టెక్నికల్ కన్సల్టెంట్ రవిపాల్ తో ట్యాపింగ్ డివైజ్లను తెప్పించినట్టుగా చెప్తున్నారు. ఈ కేసులో ఎమ్మెల్సీని విచారించేందుకు కూడా రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇజ్రాయెల్లో అధునాతన పరికరాలు కొని హైదరాబాద్కు రప్పించడంలో ఈ ఎమ్మెల్సీనే చాలా కీలక పాత్ర వహించినట్టుగా తెలుస్తోంది. రవిపాల్ తో ట్యాపింగ్ డివైజ్లు తెప్పించినట్టుగా గుర్తించారు. తీగ లాగితే డొంక కదులుతోంది. కేవలం ప్రతిపక్ష నేతల ఫోన్లే కాదు, ఇటు సెలబ్రిటీలు అలాగే వ్యాపారవేత్తలను కూడా ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బును గుంజినట్టుగా, భారీ ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రణీత్ రావు అలాగే ప్రభాకర్ రావు, రాధాకిషన్ వీళ్ళందరూ కూడా చాలా కీలక పాత్ర వహించినట్టుగా సిట్ దర్యాప్తులో కూడా తేలుతోంది. అయితే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైన మేజర్ డెవలప్మెంట్, ఒక ఎమ్మెల్సీ పాత్రపై విచారణ చేస్తోంది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తీసుకుంది. ట్యాపింగ్ వ్యవహారంలో ఓ ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాం. రమేష్, ఎవరా ఎమ్మెల్సీ, ఎప్పుడు నోటీసులు ఇస్తారు, ఎప్పుడు ఇంటరాగేట్ చేస్తారు? అట్ ద సేమ్ టైం అన్న శ్రీనివాసరెడ్డి డీజీపీకి కూడా కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ లో ఏమని ఆయన పొందుపరిచారు? ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పొచ్చు. ఈ వ్యవహారం సంబంధించి చూసినట్లయితే ఒక ఎమ్మెల్సీ పాత్ర పైన అటు సిట్ అధికారులు పూర్తి స్థాయిలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో అది ఎమ్మెల్సీని కూడా విచారించేందుకైతే రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ తన పలుకుబడిని ఉపయోగించి పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతోటి ఇజ్రాయెల్ నుంచి పెద్ద మొత్తంలో అటు డివైజులు మొత్తం కూడా అటు హైదరాబాద్ తీసుకువచ్చి అటు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల వద్ద పెంచినట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే దీనికి టెక్నికల్ ఎస్ఐబికి టెక్నికల్ చీఫ్ గా ఉన్న రవిపాలే కీలక పాత్ర పోషించాడు, కీలక సూత్రధారిగా ఉన్నారు. రవిపాల్ నేతృత్వంలో రవిపాల్ సారథ్యంలో ఈ మొత్తంగా డివైజులు మొత్తం కూడా హైదరాబాద్కు వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే దీంట్లో అసలు విషయం ఏంటి అనే విషయం కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే అటు చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే రవిపాల్ ఎస్ఐబికి చీఫ్ టెక్నికల్ గా కొనసాగాడు. చాలా కాలం పాటు అక్కడ పనిచేశాడు. చాలా కాలం పాటు ఇజ్రాయెల్ కావచ్చు లేకుంటే రష్యా లాంటి దేశాల నుంచి స్పై కెమెరాస్ స్పై సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఇటు హైదరాబాద్ రప్పించేందుకు మొత్తు స్థాయిలో సహకరించాడు. కొన్ని అటు కేంద్ర ప్రభుత్వ అనుమతితోటి కొన్ని పరికరాలు హైదరాబాద్ రప్పిస్తే పూర్తి స్థాయిలో మరికొన్ని పరికరాలు దాదాపు గత 6 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా స్పై కెమెరాలు స్పైకి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా హైదరాబాద్ రప్పించేందుకు కూడా కీలక పాత్ర రవిపాల్ పోషించాడు. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుంటే తప్పనిసరిగా ఆ హెడ్ అకౌంట్ నుంచి అయితే డీజీపీ అకౌంట్ నుంచి కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది, లేదా ప్రభుత్వ అకౌంట్ నుంచి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వాటి అనుమతి కావచ్చు ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించకుండా ఉండేందుకై ఒక ఎమ్మెల్సీ సహకారంతో రవిపాల్ ఇజ్రాయెల్ నుంచి పెద్ద మొత్తంలో ఆ ఎమ్మెల్సీకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతోటి ఆ ఇజ్రాయెల్ టెక్నాలజీ మొత్తం కూడా అటు హైదరాబాద్ రప్పించాయి. ఎమ్మెల్సీకి ఇవ్వడం జరిగింది. ఆ ఎమ్మెల్సీ ఒక ప్రైవేట్ వ్యక్తికి అప్పగించి ఆ మేరకు ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సదర్ ఎమ్మెల్సీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతోటి ఇజ్రాయెల్ టెక్నాలజీ మొత్తాన్ని కూడా ఇటు ఆ ఎస్ఐపి వరకు తీసుకువచ్చి ఆ మేరకు పూర్తి స్థాయిలో కూడా దీన్ని వినియోగించినట్టు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ పాత్ర కావచ్చు, ఎమ్మెల్సీ నిధులు వెచ్చించిన డబ్బులు వెచ్చించిన విధానం కావచ్చు, లేకుంటే ఎమ్మెల్సీ రవిపాల్ సంబంధించిన పాత్ర కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా సిట్టు ఒకవైపు దర్యాప్తు చేస్తుంది. అవసరమైన పక్షంలో ఎమ్మెల్సీని పిలిచి విచారించి నోటీసులు ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేస్తుంది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఎమ్మెల్సీ ఇప్పటివరకు ఎన్ని డివైజులని అటు
ఇజ్రాయెల్ నుంచి తెప్పించాడు, ఎక్కడెక్కడ సప్లై చేశాడు, ఎవరికి ఇచ్చాడు, అనధికారికంగా సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతోటి డివైజ్ ని ఎలాగ తీసుకురాగలిగాడు, రవిపాల్ టెక్నికల్ చీఫ్ ఏ విధంగా సహకరించాడు అనే దాని మీద సమగ్రంగా అటు సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు, దీనికి ముందుకు పోతున్నారు. మరోవైపు చూసినట్లయితే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. నన్న ఫోన్ ని పూర్తి స్థాయిలో ట్యాపింగ్ చేశారు, ఎన్నికల సమయంలో కావచ్చు, ఎన్నికల ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, తన పూర్తి స్థాయిలో ట్యాపింగ్ చేశారు. కొంత ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి వాడి తన ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఇల్లీగల్ యాక్టివిటీ పాల్పడ్డారు, తనపై బెదిరింపుల పాల్పడ్డారు, తనని హింసించారని చెప్పి కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. మరోవైపు రఘునందన్ కూడా సంగారెడ్డిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి అక్కడ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి దగ్గర ఉన్న ఒక కీలకమైన డీఎస్పీ ఏకంగా ఎలాంటి అనుమతులు లేకుండా అమెరికాకు వెళ్లిపోయి అక్కడి నుంచి ఇజ్రాయెల్కి వెళ్లిపోయి కొన్ని టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ ఎస్ఐబికి ఇచ్చారని చెప్పి కూడా అతను కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా అటు ప్రభుత్వానికి ఇస్తాను అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిన్న చిత్క వాళ్ళని అరెస్ట్ చేయకుండా పెద్దవాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళపైన కేసులు పెట్టాలని చెప్పి అటు రఘునందన్ కావచ్చు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దేవి, అంటే రమేష్, టెక్నికల్ చీఫ్ గా ఉన్నటువంటి రవిపాల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని నేర చరిత్ర గురించి ఎస్ఐబికి ముందుగా ఏమైనా తెలుసా, లేకపోతే మామూలుగా పోలీస్ బాసుల సెంట్రిక్ గానే ఇదంతా జరిగింది? ఏదైతే ఇప్పటికీ రవిపాల్ సంబంధించి రవిపాల్ ఎస్ఐబికి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, లేకుంటే ఇంటెలిజెన్స్ శాఖకు గత కొన్ని సంవత్సరాలుగా టెక్నికల్ చీఫ్ గా పనిచేశాడు. టెక్నికల్ ఎక్విప్మెంట్ కూడా అతనే తెప్పించగలిగింది. దీంతో పాటుగా సిఎస్ఎల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తంగా ఇండియా వైజ్ గా కూడా మన కౌంటర్ ఇంటెలిజెన్స్ అత్యంత చాలా సెక్యూర్డ్, అంతేకాకుండా చాలా కట్టుదిట్టమైంది. దేశవ్యాప్తంగా జరిగే కౌంటర్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఆపరేషన్స్ లో మన రాష్ట్రం సంబంధించి తెలంగాణకు సంబంధించి సిఎస్ఎల్ చాలా కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా మావోయిస్టుల ఏరివేత కావచ్చు, మావోయిస్టులను పట్టుకోవడం కావచ్చు, మావోయిస్ట్ ఆపరేషన్ల కోసం ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా చాలా కీలకం. అది దాని ఆపరేషన్ చాలా కీలకం. ఈ రెండింటితో పాటుగా ఇంటెలిజెన్స్ శాఖ కూడా చాలా అధునాతన పరికరాలు అవసరం పడ్డప్పుడల్లా టెక్నికల్ చీఫ్, టెక్నికల్ హెడ్, టెక్నికల్ ఆపరేటర్ గా ఉన్న రవిపాల్ సహకారాన్ని ఎప్పటికప్పుడు అధికారులు తీసుకుంటారు. ఆ నేపథ్యంలోనే రవిపాల్ ఎప్పటికప్పుడు అటు ఎస్ఐపికి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు తోటి కొలిషన్ అయిపోయి ఆయన పెద్ద మొత్తంలో ఇల్లీగల్ గా విదేశాల నుంచి అటు ట్యాపింగ్ మెటీరియల్ తో పాటుగా కొన్ని డివైజులు, అంటే రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో 300 మీటర్ల సమీపంలో ఒక డివైజ్ ని పెట్టేసి ఆ డివైజ్ ఆధారంగా ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో జరుగుతున్న సంభాషణలన్నిటి కూడా విని ఆ మేరకు ప్రభాకర్ రావుకి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చాడు. అయితే అలాంటి డివైజ్లు, అలాంటి అధునాతమైన డివైజ్ అన్నిటి కూడా రవిపాల్ అటు ఎమ్మెల్సీ కలిసి మొత్తం కూడా ఈ డివైజ్లని ఇటు ఎస్ఐపి తీసుకువచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పాత్ర కావచ్చు, రవిపాల్ పాత్ర కావచ్చు, డబ్బులు ఎవరు చెల్లించారు, ఎక్కడి నుంచి చెల్లించారు, ఒకవేళ అధికారికంగా తీసుకువస్తే ఆ డబ్బులు ఏ అకౌంట్ నుంచి